ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఆదివారం నాగర్కర్నూలు మండల పరిధిలోని నర్సాపల్లి గ్రామ పరిధిలోని గుట్టను తవ్వి మట్టిని తరలిస్తున్న 3 టిప్పర్ల వాహనాలను ఒక జేసీబీ వాహనాన్ని స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు పట్టుకోవడం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా ఇవి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిగా గుర్తించారని గ్రామస్తులు తెలిపారు. ఇటు విషయంపై నార్కల్ సెకండ్ ఎస్ఐ రామేశ్వర రెడ్డి మాట్లాడడం జరిగింది. నా పేరు రామేశ్వర రెడ్డి, ఎస్ఐ నాగర్కర్నూలు. ఈరోజు నమ్మదగిన సమాచారం ఏంటంటే నర్సాపల్లి గ్రామ శివారులో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్నారు, మట్టి టిప్పర్లతో తోలుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బందితో పోయి 3 టిప్పర్లు ఒక జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన. దానిపైన విచారణ చేసి కేసు రిజిస్టర్ చేసి చేస్తామని చెప్పి చెప్తాను. ఎన్ని బండ్లు ఇంకా 3 టిప్పర్లు ఒక చేసి మేము వెరిఫై చేయలేదు. అవన్నీ అధికార పార్టీకి సంబంధించి అని చెప్పేసి మీరు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నది బయట అంటున్నాం సార్. అట్లేం లేదండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నాకు ఎవరిది ఏం సంగతి అనేది తెలియదు. కాకపోతే ఆ డ్రైవర్ మాత్రం మొత్తం కేరళ, మన మహారాష్ట్ర అంతా బయట వాళ్ళు ఉంటారు. డ్రైవర్లు మనలైతే ఎవరు కాదు. ఉన్నాయి నెంబర్ ప్లేట్లు అంటే కరెక్ట్గా వెరిఫై చేయలేదు. నేను చూసిన కాడికైతే బండ్లు అయితే నంబర్లు అయితే ఉన్నాయి, అన్నింటి కూడా ఉన్నాయి. అంటే ఓనర్లకు మీరు ఏమైనా మెసేజ్ చేసినా వాళ్ళు వచ్చారా మా బండి పట్టుకున్నారని? ఎవరు రాలేదు మా దగ్గరికి, ఎవరు రాలేదు. మేము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి ఏమైనా లీగల్గా ఉంటేనే ఓకే, లేదంటేనే కేసు రిజిస్టర్ చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనికి విధానం కోసం